అప్పుడు ఒకడొచ్చేమో దాన్ని అంకుశంతో పొడుస్తాడు. ఇంకొకడొచ్చేమో దానికి చెరుకు అవన్నీ భోజనం పెడతాడు. సో, అది ఏమనుకుంటదంటే అంకుశంతో పొడితే వాడు చెడ్డోడని, చెరుకు పెట్టేవాడు మంచోడని వీడికి మాలిమవుతుంది. దీన్ని ట్రెంచ్ మెథడ్ అంటారు. సో, రాజారెడ్డి అంకుశంతో పొడిచేవాడనమాట జనాల్ని. రాజశేఖర రెడ్డి ఎళ్లి చెరుకు పెట్టేవాడు. సో, అంటే వీళ్ళిద్దరూ కలిసి గ్రామాల్ని ఇలాగా తమ కంట్రోల్‌లో పెట్టుకున్నారనేది అప్పుడు వార్తొచ్చింది. దీని మీద బాలగోపాల్ ఏపీసీఎల్సీ ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ కూడా రాయలసీమ పాలెగాళ్ళ పేరుతో పుస్తకాలు కూడా జిల్లా వారీగా పుస్తకాలను కూడా తీసుకొచ్చింది. చిన్న చిన్న బుక్లెట్స్ కూడా తీసుకొచ్చింది. సో, అలాగా జగన్‌కి ఫ్యాక్షనిజం అనేది నరనరాన అలా అతని బ్లడ్‌లోనే ఉంది. సో, అందుకని ఇప్పుడు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఒక భయభ్రాంతమైన వాతావరణాన్ని ఇప్పుడు క్రియేట్ చేస్తే ఈ 4 ఏళ్లలో కూటమి నాయకుల దూకుడిని తగ్గించాలి అనేది జగన్ ఎయిమ్‌గా కనిపిస్తుంది. అందువల్ల ఆల్రెడీ ఇప్పుడు తెలుగుదేశం గాని, ఇటు జనసేన గాని కింది స్థాయి నాయకులందరూ కూడా ఒక భయభ్రాంతంలో ఉన్నారు. ఎందుకన్నా మంచిది మళ్ళీ ఎవరొస్తారో తెలీదు. మన ప్రభుత్వం మళ్ళీ రాకపోతే జగన్ మనల్ని వదలడు. అందుకని మనం ఎందుకు గొడవలు పెట్టుకోవాలి అని చెప్పి వీలైన చోట్ల వైసీపీతో కలిసిపోయి బిజినెస్‌లు చేయడం మొదలుపెట్టారని చెప్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. చంద్రబాబు గాని, లోకేష్ గాని వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మీరు ఈరోజు అంటారు, రేపొద్దున మీరు కూడా జైళ్ళలో కూర్చుంటే మా బతుకులేమవుతాయి? జగన్‌తో పెట్టుకుంటే జగన్ మీలాంటోడు కాదు. మీరంటే లీగల్‌గా వెళ్తున్నారు. జగన్ అలా వెళ్ళడు అన్న ఒక భయాందోళన కోసమే జగన్ ఇలాగా తన విశ్వరూపాన్ని అయితే ప్రదర్శిస్తున్నాడని విమర్శలొస్తున్నాయి. సో, ఈ నేపథ్యంలో నిన్న జగన్ కూడా చాలా తీవ్రంగా కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు ఎలా అటాక్ చేస్తున్నాడని ఒక కొత్త స్ట్రాటజీని కూడా తీసుకొస్తున్నట్టు కనబడుతుంది. అంటే చంద్రబాబుకి కమ్మ సామాజిక వర్గానికి మధ్య ఒక గొడవ క్రియేట్ చేయడానికి కూడా జగన్ నిన్న ఒక సందర్భాన్ని వాడుకున్నట్టుగా చెప్తున్నారు. అందుకనే జగన్ నిన్న దేవినేని అవినాష్‌ని, వల్లభనేని వంశీని, కొడాలి నానిని, తలసిల రఘురామ్‌ని, అబ్బాయి చౌదరిని, దగ్గుపాటి సురేష్ వైజాగ్‌లో ల్యాండ్స్ లాక్కోవడం, అన్నాబొత్తుని శివకుమార్‌ని, పోసాన్ని, ఇంటూరి రవిని, బ్రహ్మనాయుడిని, తర్వాత లక్ష్మీనారాయణని ఇలాంటి వాళ్ళ లిస్ట్ అంతా చాలా పెద్దది చదివారు. ఇలాంటి కమ్మ వాళ్ళందరిని కూడా చంద్రబాబు తీవ్రంగా వేధిస్తున్నాడు, కేసులు పెడుతున్నాడు, పోలీసులు హరాస్మెంట్ చేయిస్తున్నాడు. జగన్ వల్లనే కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు వల్లనే కమ్మ సామాజిక వర్గం బాధపడుతుంది అన్న ఒక నెరేటివ్‌ని జగన్ బలంగా తీసుకోవడానికి ట్రై చేశాడు. దానికి సంబంధించి డీటెయిల్‌గా అతను ఒక ఎగ్జాంపుల్స్‌తో ఎక్కడెక్కడ కమ్మ వాళ్ళని ఈ ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. అంటే కమ్మ వాళ్ళు మీ దగ్గరే ఉండాలా? మీకు ఊడిగం చేయాలా? వాళ్ళు స్వతంత్రంగా ఉండకూడదా? ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తారా? అన్న ఒక నెరేటివ్‌ని జగన్ బిల్డప్ చేయడం మనకి కనిపిస్తుంది. ఈరోజు కూడా జగన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఈ ప్రభుత్వాన్ని విపరీతంగా విమర్శించడం అనేది జరుగుతా ఉంది. రెండో వైపు నిన్నంతా కూడా ఢిల్లీలో లోకేష్, అమిత్ షాతో, మిగతా మంత్రులతో, జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతితో, తర్వాత చిరాన్ పాస్వాన్, అర్జున్ రామ్ మేఘ్వాల్ లాంటి మంత్రులతో సమావేశమయ్యాడు. ముఖ్యంగా దాదాపు 30 నిమిషాల పాటు అమిత్ షాతో లోకేష్ సమావేశమయ్యి అందులో ప్రధానంగా జగన్‌ని ఎలా అరెస్ట్ చేస్తే ఎలా ఉంటది, ఏంటి అని చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇంకా గ్రీన్ సిగ్నల్ వచ్చిందా రాలేదనేది మనకైతే క్లారిటీ లేదు. కానీ పదే పదే ఢిల్లీకి ఈ మధ్య లోకేష్ వెళ్ళడం, దీని వెనక ఏదో జరుగుతుంది, ఒక ప్లాన్ అయితే జరుగుతుందనేది చెప్తున్నారు. ఏం జరుగుతుందని చూడాలి. ఎందుకంటే 21వ తేదీ యోగాంధ్రకి మోడీ కూడా వస్తున్నాడు. సో, ఈ నేపథ్యంలో జగన్ మీద మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా చంద్రబాబు ప్రభుత్వానికి అనేది చూడాలి. దాన్ని బట్టి నెక్స్ట్ పరిణామాలు అవి